రాముని వారము మాకేమి విచారము, స్వామి నీదే భారము, దాశరథే జీవాధారము. రాముని వారము మాకేమి విచారము, ఘోరాంధకారము సంసారము నిస్సారము. శ్రీరాములయవతారము మది చింతించుటే సారము, ఘోరాంధకారము సంసారము నిస్సారము. శ్రీరాములయవతారము మది చింతించుటే సారము, ఎంతెంతో విస్తారము ఆ వింతల వయ్యారము, ఎంతో శృంగారము మా సీతేశుని అవతారము. రాముని వారము మాకేమి విచారము, స్వామి నీదే భారము, దాశరథే జీవాధారము. రాముని వారము మాకేమి విచారము, రాముని వారము మాకేమి విచారము, స్వామి నీదే భారము, దాశరథే జీవాధారము. రాముని వారము మాకేమి విచారము. సృష్టి క్రమం, సృష్టి అంశాలను మనం చెప్పుకోవడం జరుగుతుంది. ప్రశ్నోపనిషత్తు ఆధారంగా చేసుకుని ప్రశ్నోపనిషత్తు, ప్రశ్న ఉపనిషత్తు ప్రశ్నలతో మొత్తం సాగిపోతుంది. కాబట్టి మరి ఆ గ్రంథం ప్రశ్నోపనిషత్తుగా నామకరణం చేయటం జరిగింది. మరి దాంట్లో 6 ప్రశ్నలు వచ్చే విధానం ఉంటుంది. 6 ప్రశ్నలలో మొదటి ప్రశ్న, ఈ సృష్టి విధానం, ఈ జీవులు అనేటువంటి వారు ఎట్లాగా విశ్వంలోకి రావడం జరుగుతూ ఉన్నది అనేటువంటి మాటగా తీసుకున్నప్పుడు, మరి సృష్టి అంశముగా ప్రశ్న ఆరంభం అయింది. కాబట్టి మనం కొంచెం విశ్లేషించుకుంటూ స్వామివారి బోధను ఆధారంగా తీసుకుని మనం వాటిని చర్చించుకోవటము జరుగుతున్నది. శుద్ధ బ్రహ్మము, చబల బ్రహ్మము, అవ్యక్త తత్వము, మహత్తత్వము, అహంకార తత్వము, అక్కడి నుంచి పంచతన్మాత్రలు, పంచభూతములు ఇవన్నీ కూడా కొనసాగేటువంటి విధానం ముఖ్యంగా ఉంటుంది. మరి స్వామివారు చక్కగా ఒక ప్రతిష్టాత్మకముగా, వివరణాత్మకముగా వారు పంచీకరణ చెప్పటం లాంటిది జరిగింది. ఇది చక్కగా ఆశ్రమాలలో కూడా ఒక పటం మీద గీసి చింతపిక్కులతో దాన్ని చూపిస్తూ స్థూల పంచీకరణ చెప్పటం జరుగుతుంది. మాకు పూర్వకాలంలో, మా చిన్నతనంలో పూజ్యశ్రీ శాస్త్రి స్వామివారు, పూజ్యశ్రీ అన్నయ్య తీర్థ స్వామివారు, పూజ్యశ్రీ లక్ష్మణ స్వామివారు, పూజ్యశ్రీ పూర్ణానంద స్వాముల వారు, పూజ్యశ్రీ త్రిమలేంద్ర స్వాముల వారు, పూజ్యశ్రీ ఇంకా మనకి బిట్రా పట్టాభిరామయ్య గారు, వీళ్ళంతా నా జీవితంలో వాళ్ళు చక్కగా మార్పును తీసుకొచ్చారు. ఎంతమంది గురువులుగా ఉండి వారిని పిలిపించుకొని సప్తాహాలుగా ఏర్పాటు చేసుకొని వారి సన్నిధిలో కూర్చుని అక్కడే పడుకుని వాళ్ళకి సేవలు చేస్తూ, మా గ్రామంలో ఒక అమ్మగారి ఇంట్లో ఉన్నది. అమ్మగారి ఇంట్లో స్వామివారికి ఏర్పాటు చేసేవాళ్ళం. పృథ్వీశ్వర దేవాలయం, శివాలయంలో సాయంత్రం పూట ఉపన్యాసం ఏర్పాటు చేసేవాళ్ళం. అట్లాగా సప్తాహాలు, ఎప్పుడూ కూడా సప్తాహాలే, రోజువారీగా మా సత్సంగం ఉంటుంది. అక్కడ మేము ఉన్నటువంటి గ్రామంలో శివాలయంలో సాయంత్రం అయిందా అంటే ధ్యానం, విచారణ, అంతే. స్వామివారి యొక్క బోధలే, మొదటి బోధ, వేద రహస్యాలు, సోహము, ఇట్లాగా స్వామివారి అంశాలే మననం చేసుకుంటూ ఉండేవాళ్ళం. అప్పుడప్పుడు మహాత్ములను రావించుకుని సప్తాహాలు ఏర్పాటు చేసుకునేవాళ్ళం. అట్లా వచ్చినప్పుడు ఆ స్వాముల దగ్గర ఉండేది నేనే, ఎవరు ఉండరు. సాయంత్రం అయితే ఉపన్యాసం అప్పుడు వస్తారు,
ఏదో కాస్త స్వామికి నమస్కారం చేసి కూర్చొని వినేవాళ్ళు అంతే. ఆ బల్ల వేయటం కానీ, పట్టాలు వేయటం కానీ, తర్వాత అక్కడ మైకిలు పెట్టడం కానీ, చదవటం కానీ అని నా పనే. స్వామి దగ్గర ఉండేవాళ్ళం. ఉదయం లేస్తే వాళ్ళ స్నానాలకి నీళ్ళు ఏర్పాటు చేయటం, స్నానం చేసి బట్టలు పిండేయటం, ఆ బట్టలు ఆరేయటం, స్వామివారి సేవ చేసుకోవటం, ఇదంతా వాళ్ళ అనుగ్రహం. ఆ విధంగా వాళ్ళ సేవ చేసుకున్న పుణ్యంతో ఈరోజు మీకు ఈ బోధ, స్వామివారి పుణ్యమే ఈ బోధ రూపకంగా మీకు అందుతూ ఉన్నది. ఇంకంతే తప్ప ఇంకా ఏమీ లేదు. ఆ ప్రకారంగా ఎన్నోసార్లు శాస్త్రి స్వామివారు ఎన్నోసార్లు వచ్చారు. అన్నయ్య తీర్థ స్వామివారు కూడా ఎన్నోసార్లు వచ్చారు. వారి దగ్గర పడుకునే వాళ్ళం. ఉదయం లేపేవారు 5 కల్లా లేపేవారు. స్నానం చేసిన తర్వాత నిర్వాణ షట్కం అవన్నీ చెప్పేవారు స్వామివారు, అన్నయ్య తీర్థ స్వామివారు. అవన్నీ కూడా పలికేవాళ్ళం. ఇట్లా గురువుల సేవ, మహాత్ముల సేవ అది ఊరకే బాదు కదా. మహాత్ముల సేవ ఎప్పటికీ కూడా జీవితాన్ని చక్కటి మార్గంలో నడిపిస్తుంది. కనుక అట్లా శాస్త్రి స్వామివారు కానీ, అన్నయ్య తీర్థ స్వామివారు కానీ, పూర్ణానంద స్వాముల వారు కానీ, ఎవరైనా కానీ ముందుగా ఈ సాంఖ్య విచారణే బోధించేవాళ్ళు మాకు. అందువల్ల నాకు మొత్తం కంఠస్థం, మీకు మొత్తం అప్పచెప్పేస్తా. సృష్టి క్రమం నుంచి సృష్టి లయం తిరిగి మా శుద్ధ బ్రహ్మ మిగిలేదాకా చెప్పేస్తాను. శుద్ధ బ్రహ్మం నుండి ఆరంభం చేసి తిరిగి చివరికి శుద్ధ బ్రహ్మం ఉండెను అనేదాకా మొత్తం అతి దేవతలు కానీ, విషయాలు కానీ మొత్తం అట్లాగా మహాత్ములు కంఠస్థం చేయించారు కూర్చోబెట్టి. అందువల్ల ముందుగా బాగా మనకి స్వరాజ్యాశ్రమంలో ఈ సాంఖ్య విచారం చెప్పడం అనేటువంటిది ప్రధానంగా ఉండే అంశము. చాలామంది ఈ సాంఖ్యం, స్వామివారు రచించినటువంటి గ్రంథంలోని సాంఖ్య అంశాన్ని చదువుతారు కానీ అంతగా మనస్సుకి వచ్చే అవకాశాలు ఉండవు. ఎందుకంటే అవి మహాత్ముల వద్ద కూర్చుని వినాలి. లక్ష్మయ్య గారు ఉన్నట్లయితే ఆడే కూర్చుని వినేవాళ్ళం. మరి వారేం బ్రహ్మంలోకి వెళ్ళిపోయారు. మిగతా వారి యొక్క శిష్యులు శాస్త్రి స్వామివారు, పురాణానంద స్వాముల వారు, అన్నయ్య తీర్థ స్వాముల వారు ఉంటే ఆడానా కూర్చుని వినేవాళ్ళం. వాళ్ళు కూడా గురువు యొక్క మార్గంలో పయనించి బ్రహ్మంలో చేరిపోయారు. ఇక మనం మిగిలి ఉన్నాం. ఇక అందుచేత వారి యొక్క బోధలు, స్వరాజ్య బోధలు మనం మననం చేసుకుంటూ ఉన్నాము. అందువల్ల సృష్టి క్రమ విధానం ఈ ప్రశ్నోపనిషత్తులో వచ్చింది కాబట్టి ఆ సందర్భాన్ని పురస్కరించుకొని స్వామివారు ఇచ్చినటువంటి సృష్టి విధానాలను మనం చెప్పుకోవడం జరుగుతూ ఉన్నది. ఈ సృష్టి యొక్క సంబంధ అంశాలు లోకంలో చాలామంది చాలా రకాలుగా చెప్పుకొచ్చారు. కానీ వాటికి చూసినట్లయితే అంత హేతుబద్ధత అనేటువంటి అంశం మనకి గోచరించే విధానం కాదు. మరి స్వామివారు మాత్రం శాస్త్రీయతను అనుసరించి, శాస్త్ర మార్గం అనుసరించి వారు తీసుకొచ్చినటువంటి యొక్క విధానం నేను గతంలో కూడా మీకు ఒకసారి సందర్భంలో చెప్పాను. గతంలో కూడా మీకు చెప్పటం జరిగింది. ఏమిటని చెప్పనంటే తైత్రీయంలో చెప్పినటువంటి మాట, ఏ తస్మాదాత్మన ఆకాశ సంభూత ఆకాశాద్వాయు వాయో అగ్ని అగ్ని అగ్నే ఆపహ అద్భ్య పృథివీ అని ఇట్లా ఏ తస్మాద్ ఆత్మన ఆకాశ సంభూత అనేటువంటి అంశాన్ని మనకి తైత్రీయం శిక్షావల్లిలో చెప్పుకొచ్చేటువంటి మాట. బ్రహ్మవిత్తు ఆప్నోతి పరం తదేశాభ్యుక్త సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ యో వేద నిహితం గుహాయాం పరమే యోమన్ సర్వాన్ కామాన్ స్తః ఏ తస్మాదాత్మన ఆకాశ సంభూత అని ఆ మంత్రంలో వచ్చేటువంటి అంశం అది. కనుక ఆత్మ నుండి ఆకాశం ఏర్పడెను అన్నాడు. అంటే బ్రహ్మం అని చెప్పనొచ్చు, ఆత్మ అని చెప్పనొచ్చు. ఏ తస్మాద్ ఆత్మన ఆకాశ సంభూత, కాబట్టి ఆత్మ నుంచి ఆకాశం పుట్టింది, ఆకాశం నుంచి వాయువు ఏర్పడింది, వాయువు నుంచి అగ్ని ఏర్పడింది, అగ్ని నుంచి జలం ఏర్పడింది, ఇట్లా జలం నుంచి పృథివీ. ఆత్మ నుంచి చెప్పడం కారణముగా చాలామంది ఈ ఆకాశ పంచకం నుంచే సృష్టి విధానం చెప్పేటువంటి విధానాలు చాలా చోట్ల ఉన్నాయి. వాళ్ళు కూడా పటం రాస్తారు, సాంఖ్య సంబంధ పటం రాసి వాళ్ళు కూడా చెప్పే విధానమే ఉంటుంది. అయితే ఈ ఆకాశం నుంచి తైత్రీయంలో చెప్పడం కారణముగా అక్కడ నుంచే ఈ సృష్టి విధానం అంతా కూడా చెప్పుకొస్తారు. ఆకాశ పంచకం జ్ఞాత మనస్సు బుద్ధి చిత్తం అహంకారం, వాయు పంచకం వ్యాన వదాన సమాన ప్రాణాపాన వాయువులు, అట్లా అగ్ని పంచకం జల పంచకం పృథ్వీ పంచకం. ఈ ప్రకారంగా ఆకాశాంశము నుండే చెప్పు రావడం లాంటిది లోకంలో చాలా చోట్ల ఉన్న విధానం.
అయితే స్వామివారు మాత్రం మూలం నుంచి వచ్చారు. అయితే ఈ మూలము యొక్క అంశం మనకు భగవద్గీతలో స్వామి చెప్పిన అంశం మనకున్నది. గతంలో కూడా మీకు చెప్పాను. భూమి ఆపహ అనలహ వాయు కం మనః బుద్ధి ఏవచ అహంకార ఇది ఎమ్మి భిన్న ప్రకృతి అష్టదా, 8 విధములుగా ఉన్నటువంటి ప్రకృతి అని గీతలో ఉన్నటువంటి ప్రామాణికం. అనగా భూమి, జలము, అగ్ని, వాయు, ఆకాశం, మనస్సు, బుద్ధి, అహంకారం. అట్లనే జీవుడు, ప్రత్యేగాత్మ. ఈ వ్యష్టి విధానం చెప్పినప్పుడు అదే సమిష్టి విధానం అయినప్పుడు భూమి, జలము, అగ్ని, వాయు, ఆకాశము, అహంకార తత్వము, మహత్తత్వము, అవ్యక్త తత్వము, శబల బ్రహ్మ, శుద్ధ బ్రహ్మ అనేటువంటి విధానాన్ని ముఖ్యంగా అవలంబింపాల్సి ఉంటుంది. మరి ఈ విధానాన్ని స్వామివారు కూడా తీసుకురావడంతో మనకి చాలా చక్కగా శాస్త్రం కూడా అర్థమయ్యేటువంటి రీతిలో మనకి ఇది వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల మనం శుద్ధ బ్రహ్మము, శబల బ్రహ్మము, అవ్యక్త తత్వము, మహత్తత్వము, అహంకార తత్వము అని అక్కడి నుంచి మూలం యొక్క ప్రకృతి నుంచి మనం బయలుదేరాము. తర్వాత స్థూల ప్రకృతి కూడా వచ్చే విధానం మనకు ఏర్పడుతుంది. అయితే ఇక్కడ వాడేటువంటి పదాలు ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సిన విధానం ఉంటుంది. పూర్వకాలం అప్పట్లో చాలా కాలం క్రితం తొలిగా స్వామివారి యొక్క బోధలు ఎన్నటువంటి వాడనై ఈ బాగా ఉన్నాయి బోధలు, అందరూ కూడా శ్రవణం చేస్తే బాగుంటుంది అని చెప్పి ఉద్దేశంతో ఇంటికాడ నచ్చ చెప్పి వాళ్ళకి బ్యాగు భుజాన్ని వేసుకుని బయలుదేరా. అంటే ఈ మాట 40 ఏళ్ళ నాటి మాట, ఇప్పుడు కాదు. 40 సంవత్సరాల మాట. అప్పుడు నాకు 20 ఏళ్ళు దేహానికి ఉంటుందన్నమాట. ఆ సందర్భంలో బయలుదేరి ఆయా గ్రామాలలో దేవాలయాల్లో పోవడం, కూర్చోవడం, చెప్పడం, ఆరంభం చేయటమే. మన ఎవరు పిలుస్తారు, మనకి ఎవరు పాంప్లెట్ ప్రింట్ చేస్తారు, ఎవరు వేదిక ఏర్పాటు చేస్తారు. మనకి ఏ పరిచయం దేశం లేదు కదా. నేనే పోయేవాడిని దేవాలయంలో కూర్చొని, ఆ గ్రామంలో కూర్చుని 10 మంది వచ్చేవాళ్ళు. 10 మందికి ఈ బోధ చెప్పడం ఆరంభం చేసేవాడిని. ముందుగా పంచీకరణ. శుద్ధ బ్రహ్మం శబల బ్రహ్మం అయ్యను, శబల బ్రహ్మం నుండి అవ్యక్తత్వం పుట్టాను, అవ్యక్తత్వం నుంచి మహత్తత్వం పుట్టాను, మహత్తత్వం అవ్యక్తత్వం అహంకార తత్వం పుట్టాను, దాని నుంచి పంచస్థాన మాత్రాలు, వాటి నుంచి పంచభూతాలు, ఇట్లా చెప్పుకొస్తూ ఉంటే వాళ్ళు అడిగేవాళ్ళు, స్వామి మీరు శబల బ్రహ్మం అన్నారే, శబల బ్రహ్మం అంటే ఏమిటి అని చెప్పి అడిగేవాళ్ళు. అవ్యక్తత్వం అన్నారు కదా, అవ్యక్తత్వం అంటే ఏడు స్వామి అని చెప్పి అడిగేవాళ్ళు. మరి మహత్తత్వం అన్నారు కదా, మహత్తత్వం అంటే ఏమని చెప్పి అడిగేవాళ్ళు. నాకు తెలియదు అని చెప్పి అనేవాళ్ళు. నాకేం తెలుసు, మరి గ్రంథాల్లో ఉంది అంతవరకే. ఏవి ఆ గ్రంథాల్లో ఏముంది, శుద్ధ బ్రహ్మం శబల బ్రహ్మను, శబల బ్రహ్మం అవ్యక్తత్వం పుట్టాను, అంతేనాయా. నేను అన్నది మాకు చెప్పింది ఎట్లా చెప్పారు, ఎట్లా చెబుతున్నా. సరే చెప్పారు సార్, మాకు అర్థం కావాలి కదా అంటారు వాళ్ళు. నాకు తెలియదు అంతకు మించి. మా గ్రంథాల్లో ఉన్న విషయం అది, శుద్ధ బ్రహ్మం శబల బ్రహ్మం అయ్యని, దట్స్ ఆల్, అంతవరకే, ఇంకో మాటే లేదేక. ఇట్లాగా చెప్పుకుంటూ పోతూ ఉంటే వాళ్ళకి దిక్కుతోట్లు, నాకు దిక్కుతోట్ల ఎట్లా అని చెప్పేసి అని అక్కడి నుంచి ఎట్లయినా సాహిత్యం పట్టుకోవాలి అని చెప్పన్న ఉద్దేశంతో బయలుదేరితే ఆ తర్వాత మరి ఏదో ఆశ్రమాలు, మహాత్ములు, వాళ్ళ సేవలు, అట్లా చివరికి కొంచెం అవగాహనతో మాట్లాడుతున్నటువంటి విధానాలు. కాబట్టి ఇక్కడ మనం అవ్యక్త తత్వం అనేటువంటి విషయం మీద మనం 2 రోజులుగా మాట్లాడుకుంటూ ఉన్నాము. అవ్యక్త తత్వం అనేటువంటిదియే మాయా అనేటువంటి విషయంగా మనం గమనించాల్సి ఉంటుంది. కనుక 2 రోజుల నుంచి మనం మాయా అనేటువంటి అంశాన్ని గురించి చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. బహుశా మీకు ఈ పాటికి మాయా అని అంటే ఏమిటో అర్థమై ఉండొచ్చు అనుకుంటాను. అర్థమైందా మాయా అంటే ఏమిటో? అది మాయా. ఈ మాయా అనేటువంటిది సాధారణంగా ఎవరికి కూడా అర్థం అయ్యేటువంటి అంశముగా ఉండేటువంటిది కాదు. దీని మీద శాస్త్రకారులు కూడా అనేక అంశాలని చెప్పుకురావటం కూడా జరుగుతూ ఉన్నది. దాన్ని సీతారామాంజనేయులో రామచంద్రమూర్తి అమనస్సు యోగంలో మాయ గురించి ఒక అంశాన్ని ఆయన ప్రతిపాదన చేస్తారు. ఉన్నది లేదని ఊహింపగా నేర్చు, లేనిది కలదన లెస్స నేర్చు, అజడంబు జడమని ఆడింపగా నేర్చు,
జడంబు అజడంబని చాట నేర్చు సుఖము దుఃఖంబుగా జూపి జప్పగ నేర్చు దుఃఖంబు సుఖమనదులుత నేర్చు నిధి నిధి కాదని ఇంపుగాన నేర్చు అది ఇది కాదని అనగ నేర్చు. ఇట్లాగా ఉన్నది లేదని ఊహింపగా నేర్చు లేనిది కలదన లెస్స నేర్చు అజడంబు జడమని ఆడింపగా నేర్చు జడం అజడంబని చాట నేర్చు. ఇదంతా కూడా మాయా సంబంధమై ఉన్నటువంటి విధానము కనుక లోకంలో అందరూ కూడా ఈ మాయా ప్రభావానికి లోనయ్యే ఉన్నటువంటి వారుగా మనం చెప్పుకోవాల్సి ఉన్నది. ఈ మాయకు లోబడకుండగా ఉన్నటువంటి వారు అని చెప్పన్నట్లయితే ఎవరు బ్రాహ్మీ అనుభవములో ఉండి ఉంటారో వారు మాత్రమే ఈ మాయకు లోబడకుండగా మాయకు అతీతముగా ఉన్న వాళ్ళుగా భావించుకోవాల్సి ఉంటుంది. ఎవరు ఈ బ్రాహ్మీ యొక్క అనుభవం, బ్రహ్మ సంబంధ అనుభవం, జ్ఞానం, యోగ సమాధి అనుభవాన్ని పొంది ఉన్నటువంటి వారే మాయ దాటి ఉన్నటువంటి వారు. ఈ మాట గీతలో కూడా మమ మాయా దురత్యయ, నా మాయ దాటడం ఎవరికి కూడా సాధ్యం కాని అంశము. మామేవ ఏ ప్రపద్యంతే మాయాం ఏతాం తరంతి. ఎవరు నన్ను ఆశ్రయించి సోహంభావ ధ్యానములో ఉండి ఈశ్వరుని యొక్క ఆశ్రయం ద్వారా శుద్ధ బ్రహ్మమును చేరుకుంటారో వారు మాత్రమే తరంతి, దాటినటువంటి వారు, మాయను దాటిన వారై ఉన్నటువంటి వారు. కనుక అప్పుడు మనందరం కూడా ఈ మాయను దాటిన వాళ్ళముగా భావించుకోవచ్చా? మేమంతా మాయ దాటేశామండి, అయిపోయింది, మాయకి మాకు మాయి లేదు అని చెప్పనే మాటగా మనం చెప్పుకునే అవకాశం ఉంటుందేమో అనుకుంటాను. అది గురుమాతలంటే అది ఆ స్థాయికి చేరిన వాళ్ళు కాబట్టి వాళ్ళని చెప్పుకోవచ్చు. మనకున్న గురుమాతలు ఎవరైతే ఉన్నారో ఉమామ్మ గారు కానీ, మేఘమాలమ్మ గారు కానీ, రతనమ్మ గారు కానీ, వీళ్ళంతా కూడా మాయ దాటినటువంటి పుణ్యాత్ములు. వాళ్ళు బ్రహ్మంలో చేరిపోయిన పుణ్యాత్ములు కాబట్టి గురుమాతల వరకు మనం మాయను దాటిన వాళ్ళుగా భావించుకోవచ్చు అన్నమాట. ఇక మనందరి విషయం చూసినట్లయితే మాయలో పడి కొట్టుమిట్టాడుతున్న వ్యవహారం. అందుచేత ఇక్కడ చూసినట్లయితే మరి ఈ మాయాపతి మహాకారణం, మాయాపతి ఉన్న స్థలం మహాకారణం, మాయాపతి ఉన్నటువంటి స్థలం. మాయకు లోబడి ఉన్నటువంటిది ఇది జీవుని యొక్క స్థలం. కాబట్టి జీవుడేమో మాయకు లోబడి ఉన్నాడు, ఈశ్వరుడేమో మాయను స్వాధీనం చేసుకుని ఉన్నాడు. అందువల్ల మాయను స్వాధీనం చేసుకుని ఉన్నాడు కాబట్టి ఈశ్వరుడు ఏమంటాడు ఇక్కడ, మమ మాయా అన్నాడు. అది నా మాయ, నా అధీనములో ఉన్న మాయా అన్నాడు. స్వమాయయా సంభవామి అనే మాట కూడా వాడుతున్నాడు ఇక్కడ. స్వమాయయా, స్వమాయ, నా యొక్క మాయను అవలంబించి నా మాయ యొక్క ఆసరాగా చేసుకుని, ఉపకరణంగా చేసుకుని నేను ఈ లోకంలోకి ఒక కార్యార్థమై మానుష శరీరం ధరించి లోకంలోకి రావటం జరుగుతూ ఉన్నది అనే మాట కూడా ఆయన గారు గీతలో వాడటం జరుగుతున్నది. కాబట్టి దాని అవతారం కింద వస్తుంది. అవతార విధానం అంతా కూడా అది మాయా కార్యం. కాబట్టి మాయా కార్య విధానం గల ఆయన ఎవరికి చెక్కడు, పట్టుబడడు, అలాంటి విధానంగా ఉంటుంది. అందుచేత అక్కడ చూసినట్లయితే స్వమాయయా సంభవామి అని చెప్పి అన్నాడు. అజోపి సన్న వ్యయాత్మ భూతానాం ఈశ్వర అపిసన్ ప్రకృతిం స్వాం అధిష్టాయ సంభవామి ఆత్మ మాయయా. ఆత్మ నా సంబంధమై ఉన్నటువంటి మాయ అని చెప్పిన పదం ఆయన వాడుతున్నాడు. కాబట్టి ఈశ్వరుని యందు మాయ అనేటువంటి అంశం ఉన్నట్లుగా మనం భావించాల్సి ఉంటుంది. ఆ ఉన్నటువంటి మాయకు ఈశ్వరుడు లోబడి ఉన్నాడా అనే మాట చెప్పుకోవాల్సి వస్తే ఈశ్వరుడు మాయకు లోబడి ఉన్నటువంటి వాడు అనే మాట వాడటానికి వీల్లేదు. ఎందుకంటే మాయను స్వాధీనం చేసుకుని, మాయను అధిష్టానంగా చేసుకుని, మాయకు ఆయన అతీతముగా ఉన్నటువంటి వాడై తన కార్యముగా దాన్ని ఆయన కొనసాగించుకునే విధానముగా ఉన్నాడు ఈశ్వరుడు.
కాబట్టి ఆ ఈశ్వరుని యొక్క విధానం మనం చూసినట్లయితే మహాకారణ స్థలము. ఇంత శుద్ధంగా మీకు ఎక్కడా కూడా చెప్పే విధానం లేదండి. స్వరాజ్యాశ్రమ స్వామివారి అనుగ్రహంతో తప్ప ఈశ్వరుని యొక్క స్థానంగా మహాకారణ స్థలముగా మీకు ఏలు పెట్టి చూపించి శుద్ధంగా స్పష్టంగా ఇచ్చే అంశములు మీకు ఎక్కడా కూడా మీకు బోధలలో రావు. మీరు ఎన్నో వింటున్నారు, యూట్యూబ్లో కూడా వస్తూ ఉన్నాయి. ఎంతోమంది మహాత్ముల ప్రవచనాలు చెప్తూ ఉన్నారు. మీ గ్రామాలకు కూడా బహుశా వచ్చి ఉండవచ్చు. ఎన్నో గ్రంథాలను మీరు అవలోకన చేసి ఉండవచ్చు. కానీ వాటిల్లో మీకు ఒక ఆసువుగా ఒక ప్రవాహముగా సాహిత్యం పోతుందే తప్ప వాటి యొక్క స్థాన విచారణగా మరి ఆ దేవదేవుల యొక్క స్థాన విచారముగా చెప్పేటువంటి విధానం మీకు వాళ్ళ బోధలలో గమనించడానికి అంత స్థానంగా లేదు కానీ చెప్పుకోవచ్చు మనం. కాబట్టి స్వామివారి యొక్క విషయం స్వామివారి బోధా విధానంలో మాత్రమే ఇది మహాకారణ స్థలం, మాయా వశీకరుడై ఉన్నటువంటి మహాకారణ స్థలం. దాన్ని గమనించే మహాత్ములందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. భీమనయోగి కానీ బ్రహ్మేంద్ర స్వాముల వారు కానీ ఇట్లా మరి అనేక మంది తత్వవేత్తలు మహాత్ములంతా కూడా ఆ విషయం గమనించారు. కాబట్టి వాళ్ళందరూ కూడా చేరుకున్నది ఆ స్థలం దగ్గరికి. మహాకారణ స్థలం, హంస ఉండేటువంటి స్థలం కాడకి వీళ్ళందరూ కూడా చేరుకున్నారు. హంసోహం 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 సోహం ఇది ఖేలతి పిండాండే భగవాన్ అని సదాశివ బ్రహ్మేంద్ర స్వామి వారు కూడా హంసోహం అని చెప్పనంటూ ఖేలతి పిండాండే భగవాన్ లోన ఉన్న ఈశ్వరుడు ఇక్కడ హంస యొక్క రూపముగా సంచారం కలిగి ఉన్నాడని చెప్పనే విషయం ఆ తత్వములో ఆయన గారు చెప్పటం జరుగుతుంది. అందుచేత ఈ ప్రకారముగా అందరూ కూడా అక్కడే ఆ స్థానాన్ని గురిగా చేసుకుని వాళ్ళు అవలంబించడం జరిగింది. అదే అంశాన్ని చెప్పడం కూడా జరిగింది. కనుక తత్వవేత్తల యొక్క భావాన్ని సుస్పష్టముగా ఎత్తి చూపి చూపించినటువంటి వారు లక్ష్మణార్యులు. స్పష్టముగా ఎత్తి చూపించారు బాగా నీకు అర్థమయ్యేట్లుగా. కాబట్టి అట్లా మాయ వశం చేసుకుని మాయ తన అధీనంలో పెట్టుకుని ఉన్నటువంటి ఈశ్వరుడు ఎక్కడా అని చెప్పన్న విధానములో లోకమంతా కూడా మరి మానవుల సంచారం చేస్తూ ఉన్నారు. ఏ దేశంలో ఉన్నాడు, ఎక్కడెక్కడ ఉన్నాడు, ఏ ప్రదేశాల్లో ఉన్నాడు, ఏ పుణ్యక్షేత్రాలలో ఉన్నాడు అనే విధానముగా అందరూ కూడా అన్వేషణ చేసే విధానముగా ఉన్నారు. కానీ మహాత్ములు చెబుతున్న మాత్రం ఎక్కడికి పోవలసిన అవసరం లేదు, నీ యందే ఆయన ఉన్నటువంటి విధానము. ఎంత లెక్క తిరిగినా ఏమి లేదురా, చింత చేసి చూడకున్న వింత లేదురా అని బ్రహ్మేంద్ర స్వాముల వారు ఆయన గారు చెప్పేటువంటి మాట. ఆకాశమున గాలి విసరే అదిగో చూడరా, ఆ గాలి మూలమేమో గాని దివ్యమాయరా. ఆకాశమున గాలి విసరే అదిగో చూడరా, ఆ గాలి మూలమేమో గాని దివ్యమాయరా అంటాడు. ఆకాశమున గాలి విసరే, ఆకాశము అని చెప్పనంటే సుషుమ్నాకాశం. ఆకాశమున గాలి విసరే అదిగో చూడరా, గాలి మూలమేమో గాని దివ్యమాయరా. ఆ గాలి యొక్క మూలం, ఆ శ్వాస పుట్టేటువంటి స్థలం సుషుమ్నా స్థలం. అక్కడ ఆ గాలి మూలం ఏమో గాని దివ్యమాయరా అంటున్నాడు బ్రహ్మేంద్ర స్వాముల వారు. కాబట్టి ఈ ప్రకారంగా ఈ మహాకారణ స్థలం ఈశ్వరుని యొక్క స్థలముగా మహాత్ములు చక్కగా చెప్పుకొచ్చేటువంటి అంశాన్ని స్వామివారు అందరికీ అర్థమయ్యే రీతిలో అందరికీ సులభముగా మనసుకు వచ్చే విధానములో ఆయన చెప్పటం చాలా గొప్ప విషయం. అందుచేత మరి ఈశ్వరుడు ఏ యొక్క అంశముగా భగవద్గీతలో ఆయన గారు బోధిస్తూ ఉన్నాడో ఆ అంశాన్ని సుస్పష్టముగా చేసి ఉన్న విధానం మహాత్ములందరూ కూడా ఉన్నది ఈశ్వర సాన్నిధ్యంలో ఉన్నారు. మహాకారణ స్థలము, హంస యొక్క స్థలము ఈశ్వర సాన్నిధ్యములో ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా అచిరకాలంలో బ్రహ్మం వద్దకు చేరుకోగలిగారు. అయితే మిగతా మానవ సముదాయం అంతా కూడా ఇంద్రియాల సాన్నిధ్యములో ఉండటం లాంటివి చేసుకుంటున్నారే తప్ప ఈ ఈశ్వరుడు అనగా మహాకారణ స్థలం ఉన్నటువంటి యొక్క ఈశ్వరుని యొక్క సాన్నిధ్యంలో ఉండటం మాత్రం చేసుకోవటం వల్ల
ఏమి మహాకారణ స్థలం ఈశ్వర స్థలముగా చెప్పినప్పుడు ఈశ్వరుణ్ణి ఆశ్రయించి ఉండాలి అనేటువంటి భావన ప్రతి ఒక్కరిలో కూడా రావాల్సి ఉంటుంది. అది ఉన్నప్పుడు మనం కూడా ఈ మాయ నుంచి బయటపడే అవకాశం ఉన్నది. కనుక ఈశ్వర అధీనములో మాయ ఉన్నది కాబట్టి ఆ మాయను అధిగమించాలి అని చెప్పన్నట్లయితే ఈశ్వర అధీనములో ఈశ్వర సాన్నిధ్యములో ఉండి అధిగమించాలే తప్ప ఈశ్వర సాన్నిధ్యము రాకుండగా ఈశ్వర ఆశ్రయం పొందకుండగా మనం ఈ మాయను అధిగమించడానికి ఏ కోశాన సాధ్యమయ్యేటువంటి విషయం మాత్రం కాదు, గమనించాల్సిన అంశము. అందుచేత మాయ అని చెప్పన్నప్పుడు యా ఏది మామూలుగా చెప్పే మాట ఏమిటి, యా ఏది మా లేదో సా అది మాయ అని ఒక మాటగా చెప్పుకొస్తారు. యా అనగా ఏది, మా అనగా లేదో, సా అది మాయ, ఏది లేదో అదే మాయ. కాబట్టి లేనిది ఉన్నట్లుగా భాషించే విధానం మాయ. లేదు కానీ ఉన్నట్లుగా భాషిస్తూ ఉన్నది. ఆ ఉన్నట్లుగా భాషించే విధానమే దాన్ని ఒక రకంగా చెబితే ఒక పక్షంలో మరొక పక్షంలో ఆ అంశాన్ని చెప్పుకోవాల్సి వస్తుంది. ఒక అంశముగా చెప్పుకున్నట్లయితే యా ఏది మా లేదో సా అది మాయ. కనుక ఏది లేదో అదే మాయ. కానీ ఈ లేదు లేదు అనేటువంటి విధానం ఎప్పుడు గోచరిస్తుంది? ఎవరు స్వరూప భావమును పొందినారో, స్వరూప అనుభవాన్ని పొంది ఉన్నటువంటి వారికి మాత్రమే యా ఏది మా లేదో లేదనే విషయాన్ని స్పష్టంగా చూడగలిగినటువంటి వారు స్వరూప స్థితిలో ఉన్నటువంటి వారు మాత్రమే. కాబట్టి ఆ స్వరూప స్థితి లేనటువంటి వారికి ఏమవుతుంది? ఆ లేనిదే ఉన్నట్లుగా అదే భాషిస్తున్నది. లేని దాని ఎందే మనం అస్తిత్వ భావన కలిగే ఉన్నాం. ఇప్పుడు చెప్పారు, రాముడు చెప్పాడు అమనస్వ యోగంలో ఉన్నది లేదన ఊహింపగా నేర్చు, లేనిది కలదన లెస్స నేర్చు అనేటువంటి మాటల్లో చూసినట్లయితే యా ఏది మా లేదో సా అది మాయ అనే మాట చెప్పినప్పుడు ఏదైతే లేదో ఆ లేదనేటువంటి యొక్క విధానాన్ని పూర్తిగా దర్శించినటువంటి వారు మాత్రమే తత్వవేత్తలు. స్వరూప భావమును పొందినప్పుడు మాత్రమే లేనిది లేదు అనేటువంటి విషయం గోచరిస్తుంది. స్వరూప భావన పొందనంత వరకు ఏమవుతుంది? ఈ లేనిదే ఉన్నట్లుగా ఉన్నదనేటువంటి యొక్క ఊహ కలిగింపజేస్తూ ఉంటుంది. దాని అర్థమవుతాయి ఈ మాటలు ఏమన్నా? మాయ అర్థమయ్యేదనా? మాయ అర్థమవుతుందా? కాబట్టి మాయ అనే పదం మీద కొంచెం విచారిద్దాం మనము. యా ఏది మా లేదో సా అది మాయ, లేనిదే మాయ అని చెప్పన్నప్పుడు లేనిదే మాయ అనేటువంటి ఈ మాట శుద్ధంగా ఎవరి యందు అనుభవానికి వచ్చిన విధానము అని అనుకున్నట్లయితే స్వరూప స్థితి యందు ఉన్నటువంటి వారికి మాత్రమే లేదు అనేటువంటి విధానం శుద్ధంగా వాళ్ళకు మాత్రమే గోచరించే విధానం. కానీ ఈ స్వరూప విధానం లేనటువంటి వాళ్ళు దేంట్లో ఉన్నారు చెప్పండి? స్వరూప విధానం లేనటువంటి వారు ఈ అవిద్య మాయలు ఈ రెండింటి యొక్క వాటి విధానములో వాళ్ళు చేరిపోయి ఉన్నారు. మానవ సముదాయము స్వరూప భావములో చేరి ఉన్నారా, లేక ఈ మాయా అవిద్య అనేటువంటి ఈ భాగాలలో చేరి ఉన్నారా అనుకున్నట్లయితే మరి లోకంలో సకల మానవులు కూడా ఈ మాయా అవిద్య అనగా ఈశ్వర సంబంధ ఉపాధి, జీవ సంబంధ ఉపాధి ఈ రెండింటిలోనే చేరిపోయి ఉన్నారు. స్వరూప స్థితి యందు ఉన్నటువంటి వారు అనుకోవాల్సి వస్తే వారు లక్ష్మణార్యులు, రమణ భగవానులు, ఇంకా వివేకానంద, పరమహంస, శంకరాచార్యులు, తోటకాచార్యులు, గోవింద భగవత్పాదాచార్యులు, గౌడపాదాచార్యులు, సుఖ భగవానుల వారు ఇత్యాది మహాత్ములందరినీ కూడా చెప్పుకోవాల్సి వస్తే
వారు ఈ మాయ అవిద్య అనేటువంటి వాటి నుంచి బయటపడ్డటువంటి వారు, స్వరూప స్థితిలో ఉన్నటువంటి వారు. ఈ స్వరూప స్థితిలో ఉన్నటువంటి వారికి మాత్రమే యా ఏది మా లేదు, శుద్ధంగా వాళ్ళకది లేదిక. మీకు ఈ మాటలు భాగవతంలోనూ చెప్పడం జరిగింది, భగవద్గీతలో కూడా చెప్పడం జరిగింది. భాగవతంలో అయితే స్వప్న జాగరములు సమములు గుణశూన్యుడగు పరమునికి అనే పదం వాడతారు అక్కడ. గుణశూన్యుడగు పరమునికి, గుణశూన్యుడు, గుణాతీతుడు, సాత్విక, రాజసిక, తామసిక ఈ 3 గుణములను అధిగమించి 3 గుణాలకు అవతలకి వెళ్ళిన వారు అర్థం. 3 గుణాలకు అవతల వెళ్ళిన వారు అని మనం చెప్పాల్సి వస్తే స్థూల దేహం జాగ్రత్త అవస్థ సాత్వికము, సూక్ష్మదేహము స్వప్నావస్థ రజోగుణము, కారణదేహము సుషుప్తి అవస్థ తమోగుణం. కాబట్టి 3 దేహాలతోనూ సంబంధం ఉన్నది, 3 దేహాల అవస్థలతోనూ సంబంధం పడ్డాము, 3 దేహాల సంబంధ గుణాలతో మనం సంబంధం పడి ఉన్నాం. కాబట్టి గుణములకు లోబడి ఉన్నామా, గుణములకు అతీతులమై ఉన్నామా అనే విషయం చూసినట్లయితే గుణములకు లోబడి ఉన్నాం. ఎందువల్ల జాగ్రత్త అవస్థ వీడితే స్వప్నావస్థలో ఉంటాం, స్వప్నావస్థ వీడితే సుషుప్తి అవస్థలో ఉంటాం, సుషుప్తి అవస్థ వీడితే మళ్ళీ స్వప్నావస్థకు వస్తాం, స్వప్నావస్థ విడిచిపెడితే సుషుప్తి అవస్థకు వస్తాం. కానీ ఈ 3 గుణాలు సాత్విక, రాజసిక, తామసిక, మరి ఈ 3 గుణాలకు అతీతంగా ఉన్నదేమిటి? మహాకారణం. ఈ మహాకారణం 3 గుణాలకు అతీతముగా ఉన్న విధానం. మరి అతీతులమై మనం వ్యవహరిస్తున్నామా? మూడింటికి అతీతము అని అన్నప్పుడు మహాకారణ స్థలము. కాబట్టి 3 యొక్క భాగాలు కాకుండా 4వదగు అంశములో మనం చేరి ఉన్నటువంటి విధానం ఎంతవరకు చేస్తూ ఉన్నాము రోజు మొత్తం మీద పూటకేసుకొని రోజు వద్దులే, పూట 12 గంటలు పగల కాబట్టి ఈ 12 గంటలలో కనీసం మనం 10 గంటల వరకు ఈ మహాకారణమునందే నిమగ్నం కలిగి ఉన్నాము. 2 గంటలు మాత్రమే మిగతా వాటి యందు చేరి ఉన్నాం అని చెప్పుకోవచ్చు కదా? చెప్పే అవకాశం లేదా? 12 గంటల్లో 10 గంటల వరకు మిగతా ఈ 3 స్థానాలలో స్థూల దేహం, సూక్ష్మదేహం, కారణం ఈ 3 దాంట్లో చేరి ఉన్నాము. ఒక 2 గంటలు మాత్రమే ఈ అతీతమై ఉన్న మహాకారణ స్థానంలో చేరి ఉన్నాం అని చెప్పుకోవచ్చా? 2 గంటలు అది కూడా లేదా? అది చూసుకోవాలి, ఎవరినో చూసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మనకు భాగవతం వచ్చిన పద్యం స్వప్న జాగరములు సమములు గుణశూన్యుడగు పరమునికి, గుణశూన్యుడగు పరమునికి వాడికి మాత్రమే ఇవన్నీ కూడా లేని అంశముగా యా ఏది మా లేదు అనే మాటకి లేని అంశము అనేటువంటి దానం ఏంటని చెప్పిందంటే ఈ లేని అంశ విధానములో మనం స్థూలదేహము, జాగ్రత్త అవస్థ, సాత్వికము, సూక్ష్మదేహము, స్వప్నావస్థ, రజోగుణము, కారణదేహము, సుషుప్తి అవస్థ, తమో గుణము ఈ 3 గుణములకు మనం సంబంధం లేని విధానముగా ఈ మహాకారణం శుద్ధ సాత్వికము అన్నారు. కాబట్టి మరి శుద్ధ సాత్వికమై ఉన్నటువంటి, ఓంకారమై ఉన్నటువంటి, అర్ధమాతృకగా ఉన్నటువంటి, మరి భగవత్ ప్రాప్తిని పొందింపజేసేటువంటి, సమస్త పాపాలను పోగొట్టేటువంటి, మనస్సుని మాలిన్యరహితముగా చేసేటువంటి, బ్రహ్మములో చేర్చేటువంటి ఈ మహాకారణం యొక్క విధానములు అతీతులమై ఎంతవరకు మనం ఉండే ప్రయత్నం చేస్తూ ఉన్నామన్నది ఎవరికి వారుగా గమనించాల్సిన విధానము. అతీతులమై ఉన్నటువంటి విధానములో ఎంత సమయాన్ని మనం స్పెండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి 3 గుణాలలో మనం చేరిపోయి ఉన్నంతకాలం మన మీద అవిద్యా ప్రభావము ఉంటుంది, మాయా ప్రభావము ఉంటుందన్నమాట. ఏటికి ఈ 3 గుణాలకు లోబడి జాగ్రత్త అవస్థ, సాత్వికం, స్వప్నావస్థ,
రజోగుణం, సుషుప్తి అవస్థ, తమో గుణం, ఈ 3 గుణాల వరకే మనం ప్రాముఖ్యత ఇచ్చినప్పుడు, ఈ 3 గుణాలకే మన స్థానం కల్పించినప్పుడు, ఈ 3 గుణాలను వ్యవహార విధానాలలో ప్రవేశింపజేసి ఉన్నంత కాలం మరి జీవుడు అవిద్యకు లోబడి ఉంటాడు, మాయా కార్యాలకు లోబడి ప్రవర్తించే విధానం ఉంటుంది తప్ప వాటిని అధిగమించడానికి అవకాశాలు లేవు. కనుక వాటిని అధిగమించటము అని చెప్పనంటే 3ంటికి సంబంధం లేకుండా 4వ స్థానము మహాకారణమునందు రాగలిగితే, దానికేం చెప్పారు, స్వప్న జాగరములు సమములు గుణశూన్యుడగు పరమునికి. కాబట్టి ఈ 3ంటి యొక్క గుణాలకు అతీతముగా ఉన్న మహాకారణంలో గుణాతీత స్థలములోకి వచ్చి ఈశ్వరాశ్రయంలో ఉన్నప్పుడు ఆయన అనుగ్రహముతో మరి ముందు అవిద్యను దాటాల్సి ఉన్నది. కాబట్టి ఈశ్వరానుగ్రహము ద్వారానే మనం అవిద్యను అధిగమించాల్సి ఉన్నది. కనుక ఏ కోశాన ఏ యొక్క విధాములో కూడా మనం స్వతసిద్ధముగా అవిద్య నుండి విడబడటానికి ఏమైనా మార్గాలు ఉన్నాయా? ఈశ్వరాశ్రయమును పొందకుండగా జీవుడు అవిద్య అనేటువంటి పొర నుంచి, అవిద్య అనే ఆవరణ నుండి బయటపడడానికి గల ఏదైనా అవకాశాలు మరొకటి ఏమన్నా ఉన్నదా? ఈశ్వరాశ్రయం లేకుండా. కాబట్టి అందుచేత చెప్పింది మామేవయే ప్రపద్యంతే, అది చెప్తున్నమాట అక్కడ. మాం ఏవయే ప్రపద్యంతే, నన్ను ఆశ్రయించు. మాయాం ఏతాం తరంతి, అవిద్యను దాడతావు, మాయను కూడా దాడతావు. ఏతాం అవిద్యాం తరంతి ఏతాం మాయాం తరంతి, అవిద్యను దాడతావు, మాయ కూడా దాడతావు. కనుక ఈశ్వరాశ్రయంలో ఉన్నటువంటి వారు, మహాకారణంలో చేరి ఉన్నటువంటి వారు మరి 3 దేహాల నుంచి విడబడతారు, 3 గుణాల నుంచి విడబడతారు. ఆ తర్వాత ఈ జీవుడు అవిద్య నుంచి బయటపడతాడు, మాయ నుంచి కూడా బయటపడి స్వరూప భావాన్ని పొందే విధానం ఏర్పడుతుంది. ఎప్పుడైతే ఆ విధముగా ఈ అవిద్య ఆవరణం నుండి, మాయా ఆవరణం నుండి ఈ రెండింటి నుంచి పడేయగలిగే విధానం ఒక యోగ సమాధి. అవిద్య ఆవరణం నుండి, ఈ మాయా ఆవరణం నుండి రెండింటి నుంచి కూడా బయటపడ్డటువంటి విధానం ఒక యోగ సమాధి. బ్రాహ్మీ అనుభవంలో ఉన్నటువంటి వాడు మాత్రమే ఈ రెండింటి నుంచి కూడా బయటపడ్డటువంటి విధానంగా వస్తుంది. ఎప్పుడైతే ఈ రెండింటి యొక్క ప్రభావం లేకుండా బ్రహ్మమై ఉన్నాడో, కనుక బ్రాహ్మీ అనుభవంలో ఉన్నటువంటి అతనికి అవిద్యా సంబంధ ప్రభావం లేదు, మాయా సంబంధ ప్రభావం లేదు. అందువల్ల అవిద్య విధానం లేదు కాబట్టి జీవ సృష్టి, మాయా ప్రభావం లేదు కాబట్టి ఈశ్వర సృష్టి. కాబట్టి ఈ జగత్తంతా కూడా మాయా కార్యం, ఈ జగత్తంతా కూడా మాయా కార్యం. జీవుడు చేసేదేమో అవిద్యా కార్యం. మనో సంబంధ ఆలోచనలు, మనస్సు యొక్క సంబంధమై గోచరించేటువంటి స్వప్నాదులు, దాన్ని ఏమన్నారు అంటే ప్రాతిభాషికం అనే పేరు పెట్టారు. కనుక అవిద్య జీవోపాధి యొక్క అవిద్యా సంబంధముతో ఏర్పడేటువంటి యొక్క విశ్వానికి పేరేమో ప్రాతిభాషికము అన్నారు. ఈశ్వర సంబంధమై ఉన్న ఉపాధి యొక్క కార్యమై ఉన్న దాన్నేమో మాయా కార్యము, జగత్తు అని చెప్పి అన్నారు. కనుక మనం మాయా సంబంధమై ఉన్న జగత్ కార్యములోనూ ప్రభావితులమై దాంట్లో మునిగిపోయాం. అవిద్యా సంబంధమై ఉన్నటువంటి యొక్క జీవకార్యముకు ప్రాతిభాషికములోనూ పూర్తిగా దాంట్లో కూడా మరి ఇరుక్కుపోయాం. అవిద్యా సంబంధమై ఉన్నటువంటి యొక్క ప్రాతిభాషికం అనగా ప్రతీతి కాలంలో మాత్రమే తోసి అంతరించేటువంటి యొక్క వాట్లను ప్రాతిభాషికము అని చెప్పని అంటారు. కాబట్టి ఈ ప్రకారంగా మనం మనస్సుతో ఏం చేస్తున్నామంటే ఊహా సంబంధమై ఉన్న అల్లికలలో మునిగిపోతూ ఉన్నాం. ఏవో అల్లికలు, అదొక సంతృప్తి, మానసిక సంతృప్తిగా మనిషి ఏవో కొన్ని ఆ యొక్క భావజాలమంతా కూడా అల్లిక చేసుకుంటూ ఉంటాడు. ముఖ్యంగా వయసులో ఉన్నటువంటి వారందరూ కూడా అందమైనటువంటి యొక్క ఊహలలో వాళ్ళు మునిగిపోయే విధానం ఉంటుంది.
ఎవరు? యువతీ యువకులు, వయసులో ఉన్నటువంటి వారు ఆ మానసిక సంబంధమై ఉన్నటువంటి ప్రాతిభాషిక ఏ సృష్టి అయితే ఉన్నదో దాంట్లో వాళ్ళు ఒక అందమైనటువంటి కళలు ఏర్పాటు చేసుకుంటారు. అందమైనటువంటి యొక్క ఊహాజాలంలో వాళ్ళు అట్లా టయాన్ని గడిపేసుకుంటూ పోతూ ఉంటారు. కాబట్టి వాళ్ళకు ఉండేటువంటి యొక్క మానసిక సంబంధ ఆ ఉల్లాస విధానముగా గోచరించేటువంటి ప్రాతిభాషికం ఆ విధంగా ఉంటుంది. ఆ తర్వాత వయసు పైబడిన తర్వాత ఉన్నటువంటి వారి యొక్క మానసిక సంబంధ ఊహలేమో అయ్యో మళ్ళీ వేరుగా ఉంటాయి. అక్కడ మళ్ళా ఆడ మళ్ళా కొంత భయానకంగా ఉండవచ్చు, లేకపోతే బీభత్సంగా ఉండవచ్చు, లేకపోతే ఇంకా అనేక బాధ్యతలు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి వాటి సంబంధమై ఉన్నటువంటి యొక్క ఊహలతోనే వయసు పైబడిన తర్వాత వాళ్ళకి ఆ సంబంధమై ఉన్నటువంటి యొక్క భావజాలంలో, మానసిక భావజాలంలో వాళ్ళు ఎక్కువగా దాంట్లో నిమగ్నమై అట్లా గడిపేసే విధానం ఉంటుంది. కాబట్టి ఈ ప్రకారంగా అందమైనటువంటి యొక్క ఊహలతో వీళ్ళు, ఒక భయానక బాధ్యతాయుతమై ఉన్నటువంటి యొక్క ఊహలతో వాళ్ళు, ఈ ప్రకారముగా అవిద్యా సంబంధమై ఉన్నటువంటి ఈ కల్పన ఈ జగత్తులో, ప్రాతిభాషిక జగత్తులో ఎక్కువ సమయాన్ని దానికే స్పెండ్ చేసే విధానముగా ఉన్నాము. ఒకటి. రెండవది, మాయా కార్యమై ఉన్నటువంటి యొక్క భౌతిక పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఈ భౌతిక పదార్థముల యొక్క వాటి యొక్క విషయాలలో ఎక్కువగా నిమగ్నమైపోయి ఉన్నటువంటి విధానం. కానీ ఈ రెండు కూడా చెప్పే విషయం శాస్త్రములో వాటికి స్వతసిద్ధముగా ఉనికే లేదు అని చెప్పి అంటూ ఉన్నారు. అవి కేవలం అవిద్యా సంబంధమై ఉన్న కార్యముగా ప్రాతిభాషికము, మాయా సంబంధమై ఉన్న కార్యముగా వ్యావహారికము ఇట్లా గోచరిస్తున్నాయే తప్ప మాయ లేకపోతే ఈ వ్యావహారిక జగత్తు లేదు, అవిద్య లేకపోతే జీవ సంబంధ జగత్తు లేదు. కాబట్టి జీవ సంబంధ జగత్తుకి అవిద్య కారణమైంది, వ్యావహారిక జగత్తుకి మాయ కారణమైంది. కాబట్టి మాయా కార్యం వ్యావహారిక జగత్తు, అవిద్యా కార్యం ప్రాతిభాషిక జగత్తు. కాబట్టి ఈ రెండింటి యందే మనం పూర్ణముగా మునిగిపోయి ఉన్న విధానము, వీటి యందే సత్యత్వ భావనతో మనం ప్రవర్తించేటువంటి విధానము. మన యావత్తు కాలం, మన జీవిత కాల అంతా కూడా ఈ రెండింటి మాయా కార్యమునందు జరిగిపోతూ ఉన్నది, అవిద్యా కార్యమునందు జరిగిపోతూ ఉన్నది. ఏమి? యా ఏది మా లేదో సా అది మాయ. అందుచేత ఏది లేదో అనేటువంటి మాట చెప్పేది ఎవరు? స్వరూప స్థితిని పొంది ఉన్న వాళ్ళు చెప్పే మాట. ఈ మాట భగవద్గీత 2వ అధ్యాయంలో స్వామి చెప్పారు. నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టవంతః తు అనయోహో తత్వదర్శిభిః. తత్వవక్తభిః అని చెప్పి అనలేదు. తత్వవక్తలు అంటే తత్వమును గురించి బోధించే బోధకులు. ఇక్కడ ఏమన్నాడు? తత్వదర్శిభిః అన్నాడు. తత్వమును దర్శించి ఉన్నవాళ్ళు. కనుక తత్వమును దర్శించి ఉన్న వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. తత్వమును బోధించే వాళ్ళు చాలా మిక్కుటముగా ఉంటారు. కాబట్టి ఇక్కడ ఆయన గారు చాలా పదజాలం వాడుతూ, పదాన్ని వాడుతూ చాలా సున్నితమైన పదాలు వాడుకుంటూ వస్తూ ఉన్నాడు. తత్వదర్శిభిః అనే మాట వాడాడు. కనుక తత్వమును దర్శించి ఉన్నటువంటి వాళ్ళ విధానములో ఏమిటయ్యా అంటే, లేనిదానికి ఉనికి లేదు, ఉన్నదానికి లేమి లేదు, అనయోహో ఉభయోహో అంతః, ఆ రెండింటి యొక్క తుదిని వాళ్ళు దర్శించారు అన్నాడు. తత్వదర్శిభిః, తత్వవేత్తలు దర్శించి ఉన్న విధానం ఏమిటంటే అర్జున, ఉన్నది ఎప్పటికీ ఉన్నది, లేనిది ఎప్పటికీ లేదు. ఉన్న బ్రహ్మం ఎప్పటికీ ఉన్నది, లేని జగత్తు ఎప్పటికీ లేదు. ఎందువల్ల లేదు అని చెప్పనంటే, మనం వ్యవహరించే వ్యావహారికమంతా కూడా మాయా కార్యం. మనం విహరించే ఊహా వ్యవహారం అంతా కూడా అవిద్యా కార్యం. అయితే మనం ఈ ఊహా సంబంధమై ఉన్న దాని నుంచి కొంతవరకు బయటపడగలుగుతూ ఉన్నాం.
అంతా మన ఏవో ఊహల్లో మునిగిపోయాను, ఏవో ఆలోచనలో మునిగిపోయాను, ఏవో భావజాలంలో మునిగిపోయాను. ఆ భావజాలంలో ఏవో జ్ఞాపకాలు రావడం కారణముగా ఉద్వేగాలకు గురయ్యాను. ఆ ఉద్వేగాలలో నాకు చాలా బాధ కలిగింది, దుఃఖం కలిగింది, ఏడ్చేశాను అంటారు చివరికి. ఉందా లేదా? అలాంటి సందర్భాలు నాకు అట్లా జ్ఞాపకం వచ్చినప్పుడు ఆ యొక్క ఒక్కసారిగా ఉద్వేగం కలిగిందయ్యా. ఆ విధంగా ఊహల్లో మునిగిపోయాను. ఆ విధంగా ఊహల్లో మునిగిపోయి ఎట్లా ఏడ్చేసి చాలాసేపు ఏడ్చేశాను. చివరికి తేరుకున్నాను, ఎట్లా బయటపడ్డాను అనే మాటలు మనం లోకంలో వాడుతూ ఉంటాం. అందుచేత అవిద్య కార్యమై ఉన్నటువంటి యొక్క వాటి విషయంలో కొంతవరకు మనం బయటపడేటువంటి సౌలభ్యం మనకున్నది. ఎందువల్లంటే అది జీవుని యొక్క ఉపాధి కాబట్టి, ఈ జీవ ఉపాధి కావటం కారణముగా ఈ జీవ ఉపాధి యొక్క అవిద్యా సంబంధ కార్యమై ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో మనోసంబంధ లోకము దాని నుంచి మనం బయటపడటానికి కొంత సౌలభ్య విధానం ఉన్నది. బయటపడుతున్నాం. అయినా మళ్ళా ఆ ఊహల్లోనే మళ్ళా పోయి పడతా ఉన్నాం. ఒకవేళ అట్ల నుంచి బయటపడ్డా కానీ మళ్ళా ఆ మానసిక సంబంధ ఊహల్లోనే మళ్ళా పోయి మునిగిపోతూ ఉన్నాం. ఎక్కువ సమయం వాటిలో గడిచిపోతా ఉన్నది. కాబట్టి ప్రకారముగా లేనిది ఉన్నట్లుగా భాషించే విధానం అనేటువంటి మాటలుగా రాముడు అమనస్సు యోగంలో చెప్పిన మాటలు, ఉన్నది లేదని ఊహింపగా నేర్చు, లేనిది కలదన లెస్స నేర్చు. ఉన్నది లేదని ఊహింపగా నేర్చు, లేనిది కలదన లెస్స నేర్చు. అజడంబు జడమని ఆడింపగా నేర్చు, జడం అజడంబని చోట నేర్చు అనే మాటలన్నీ కూడా మాయా సంబంధ ప్రభావం యొక్క విధానములో ఆ రాముడు కూడా చెబుతున్నటువంటి అంశం అమనస్సు యోగములో. కాబట్టి ప్రకారముగా చూసినట్లయితే మనకు స్వరూప స్థితి అనేది లేకపోవటం కారణముగా అవిద్య మాయా ప్రభావాలకు లోనై ఉన్నాం. కాబట్టి ఈ విధముగా లోనై ఉండటం కారణముగా అవిద్యా కార్యమై ఉన్నటువంటి జీవ జగత్తులో, మాయా కార్యమై ఉన్న వ్యావహారిక జగత్తులోనే మనం పూర్తిగా మన సమయం అంతా కూడా దాంట్లో గడిపేసుకుంటూ ఉన్నాం. పైగా వాటి యందు మనకి ఇవి వాస్తవములు అనేటువంటి భావం పూర్తిగా వచ్చేసేసింది. వాట్లను భద్రపరచుకోవటమే మన జీవిత లక్ష్యం అయిపోయింది. చివరికి వ్యావహారిక సంబంధమై ఉన్నటువంటి యొక్క వాట్లను భద్రపరుచుకునే విధానాలలో పూర్తిగా నిమగ్నమై ఉన్నాము. చివరికి ఎట్లా అయిపోయాము అని చెప్పనంటే పారమార్థికంలో చేరి పారమార్థికంలో విలీనమై పారమార్థికం రమించాల్సినటువంటి యొక్క మనము వ్యావహారికమై మాయా కార్యముకు వ్యావహారికమై ఉన్నటువంటి యొక్క వాట్లకు కాపలాదారులమయ్యాం. పారమార్థికమగు బ్రహ్మము నేనుగా చెప్పుకుంటున్నాము కానీ ఆ విధమైనటువంటి యొక్క పారమార్థికంలో చేరి పరమార్థంలో చేరి బ్రహ్మములో రమిస్తూ బ్రహ్మములో ఆనందిస్తూ బ్రహ్మానంద భరితులమై ఉండాల్సినటువంటి యొక్క విధానము కాకుండా ఏమైపోయిందని చెప్పనంటే ఏ మాయ అయితే ఉన్నదో ఆ మాయా కార్యమై ఉన్నటువంటి వ్యావహారికముల యందు అస్తిత్వ భావన, ఇవి సత్యములు అనేటువంటి భావన ఒకటి ఏర్పాటు చేసుకున్నాం. అట్లా చేసిన తర్వాత ఆ వ్యావహారిక వస్తువులకు కాపలాగా కూర్చున్నాం. స్వప్న జాగరములు సమములు గుణశూన్యుడగు పరమునికి గుణశూన్యుడై ఉన్నటువంటి జ్ఞాని విషయం బ్రహ్మజ్ఞాని విషయంగా చెప్పినప్పుడు ఏమన్నారు? స్వప్న జాగరములు సమములు అన్నాడు. రెండూ కూడా వారికి సమానమే అని చెప్పని. పరమహంసల వారు గంగా తీరములో ఉన్నప్పుడు ఒక భక్తుడు వచ్చి ఆయనకు ఒక బంగారపు వస్తువు చేతికి ఇచ్చాడట. బంగారపు వస్తువు చేతికిస్తే అది చేతితో పట్టుకున్నాడు. ఆ నదీ తీరంలో ఒక మట్టి రాయి తీసుకున్నాడు. అది రెండు చూశాడు, రెండు ఏట్ల బారిసలు అతన్ని. వాళ్ళ తత్వం అట్లా ఉంటుంది. కాబట్టి ఈ ప్రకారంగా చూసినట్లయితే మరి ఇక్కడ ఏది లేదో
అది మాయ అనే మాటలు ఎందుకంటే మాయ అనే అంశాన్ని చాలా కొంచెం జాగ్రత్తగా చెప్పుకోవాల్సి ఉన్నది. ఎందుకంటే మాయ ఒక పట్టాన అర్థమయ్యే అంశము కాదు. అయినా కొంత విశ్లేషించుకుంటూ రాగలిగితే కొంత మనకి మనసుకి దాని యొక్క విధానం అర్థమయ్యే అవకాశం ఉంటుంది. అర్థమైతే దాటే ప్రయత్నం కూడా చేసే అవకాశం ఉంటుంది. అందువల్ల 2 అక్షరాలతో వాడబడ్డటువంటి యొక్క మాయ అనే పదము అనగా మాయ, యా ఏది, మా లేదో, సా అది మాయగా చెప్పేటువంటి మాట కనుక పదమే ఆ పదములోనే వాళ్ళ అర్థాన్ని చూపించారు. కాబట్టి లేదు యా ఏదైతే నీవు వాస్తవం అని చెప్పి అనుకుంటూ ఉన్నావో అది ఏది కూడా మా కాదు, వాస్తవం కాదు, యథార్థం కాదు, సత్యము కాదు, మా కాదు అనే అర్థం వస్తుంది. కాబట్టి ఈ ప్రకారంగా మరి ఆ స్వరూప విధానాన్ని పొందలేకపోతున్నాము అని చెప్పనంటే ఆ స్వరూప స్థితిని పొందింపజేయటానికి ఈశ్వరుడు రెడీగా ఉన్నాడు. స్వరూప స్థితిని పొందింపజేయటానికి ఈశ్వరుడు నీకు రెడీగా కూర్చుని ఉన్నాడు. కానీ మనం పోవటమే ఆలస్యం. మనం తాత్సారం చేస్తున్నామే కానీ మనం దాని విషయంలో శ్రద్ధను వహించకుండా వేరే వేరే మార్గాల్లో పోతున్నామే కానీ ఆయన మాత్రం చాచటానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఆయనకి ఏమీ పని లేదు. ఆయనకు ఉన్న పని ఒకటే, ఎవరైతే ఆశ్రయిస్తారో వాళ్ళందరినీ కూడా బ్రహ్మంలో పడేయటమే. అయితే మనం ఈ పనుల యొక్క ఒత్తిడిలో బాగా మునిగిపోయి ఇప్పుడు కాదులే స్వామి కొంచెం టైం మాకు ఇంకా కొంచెం మాకు చాలా పనులు వెనకాల లాగుతా ఉన్నాయి, పీకుతా ఉన్నాయి, అవన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు నేనే దగ్గరకు వస్తాను అన్నటువంటి తరహాలో మనం స్వామివారికి సర్దుబాటు చేసి చెప్పుకుంటూ ఉన్నాం. ఆయనేమో రారా తీసుకుపోతాను, నిన్ను బ్రహ్మంలో కలిపేస్తాను, రెడీగా ఉన్నాను, నీకోసంగా కూర్చున్నాను అని ప్రకారంగా ఆయన గారు ఎక్కడో శుద్ధ బ్రహ్మ స్థలములో ఉన్నటువంటి తాను శబల బ్రహ్మముగా హంసరూపముగా స్థూలముగా మారి నీ యొక్క చేతి వద్దకు ఆయన గారు వచ్చి వెళుతూ ఉన్నాడు. నీకు చేతికి అందే స్థాయి వరకు వచ్చేశాడు. చేత్తో తాకవచ్చు. బ్రహ్మ సంస్పరిశజ అని గీతలో చెప్పినట్లుగా నువ్వు నీ యొక్క మనో నేత్రముతో దర్శించవచ్చు, నీ మనో చేతితో స్పృశించవచ్చు. అట్లాగా నీ స్థాయి వరకు ఆయన గారు వచ్చేశారు. అయితే ఏంటంటే మనకు ఈ వ్యావహారికమై ఉన్నటువంటి మాయా కార్యమై ఉన్నటువంటి వస్తువుల యొక్క విషయంలో సత్యత్వ భావన కలిగి ఉన్నాం కాబట్టి ఇంకా వాటిని విషయాలలో పరుగులు తీసే విధానమే పెట్టుకున్నాము. ఇంకా వాటి కాపలా కాసే విధానంగానే మనం కూర్చున్నటువంటి అంటే ఉన్నటువంటి వాస్తవాలు ఇంతే. వినటానికి కొంచెం ఇబ్బందికరంగా అనిపించవచ్చు, కానీ వాస్తవం కాదంటానికి మాత్రం వీలు లేదు. వినటానికి ఇబ్బందికరం అనిపించవచ్చేమో కానీ ఉన్నటువంటి వాస్తవం మాత్రం ఇదే. కాబట్టి మనం మాయా కార్యమై ఉన్నటువంటి వ్యావహారిక వస్తువుల మీద సత్యత్వ భావన, తర్వాత వాటిని సమకూర్చుకునే విషయముల యందే మనం పూర్తిగా టయాన్ని హెచ్చించటము, ఆ తర్వాత వాటి యొక్క విషయాల సంరక్షణ విధానం బాధ్యతలు వహించి దానికి కాపలాదారులుగా కూర్చోవటము అనే అంశముల కాడే మనం ఎక్కువగా వచ్చిన సమయం అంతా కూడా జీవిత కాలం అంతా కూడా ఎక్కువ శాతం గడిపేసుకుంటూ ఉన్నాం. కానీ ఇవన్నీ ఎలాంటివి అని చెప్పానంటే ఐసు గడ్డల వంటివి. ఈ వ్యావహారిక వస్తువులన్నీ కూడా ఐసు గడ్డల వంటివి. ఎట్లయితే నీరు ఘనీభవిస్తే ఒక ఐసు గడ్డగా అవుతుందో, అది మళ్ళీ కరిగిపోయిందా అంటే నీరులో కలిసిపోతుందో, అట్లాగా విశ్వంలో ఉన్నటువంటివన్నీ కూడా నీ కళ్ళ ముందు కనబడతానే ఉంటాయి. కానీ అవి ఐసు గడ్డలు కరిగిపోతాయి, ఆ కరిగి మళ్ళా మాయలోకే చేరిపోతాయి. అట్లా నీ కళ్ళ ముందు ఎన్ని కరిగిపోతా ఉన్నాయో, ఎన్ని కరిగిపోయి మళ్ళా తిరిగి మాయ కారణంలో చేరిపోతూ ఉన్నాయో, ఏ ప్రకారంగా ఆభరణాలు అన్నీ కూడా కరగేస్తే బంగారంలో చేరిపోతాయో, ఎట్లా మట్టి అంతా కూడా కొండలన్నీ కూడా మట్టిలో చేరిపోతూ ఉన్నాయో, ఏ ప్రకారంగా బుడగలన్నీ కూడా జలంలో చేరిపోతూ ఉన్నాయో, ఆ ప్రకారం మనం దర్శించేటువంటి యొక్క నామరూపాలుగా గోచరించేటువంటివన్నీ కూడా ఆ కొద్ది కాలంలోనే అవన్నీ కూడా వాటి ఉనికి లేకుండా మళ్ళా తిరిగి ఆ మాయ కారణమై ఉన్న మాయలో చేరిపోతా ఉన్నాయి.
ఎట్లయితే బంగారపు కార్యములు ఆభరణములుగా భావిస్తున్నామో, ఏ ప్రకారముగా మట్టి యొక్క కార్యములు కొండలుగా భావిస్తూ ఉన్నామో, ఎట్లాగా నీటి యొక్క కార్యములే అలలు బుడగలుగా భావిస్తూ ఉన్నామో, ఈ కార్యములన్నీ దేంట్లో చేరిపోతాయి? కారణంలో చేరిపోతాయి. కాబట్టి ఇక్కడ చెప్పింది మాయ ఉపాదాన కారణము అన్నారు. ఈశ్వరుడు నిమిత్త కారణమనే పదం వాడినప్పుడు మాయ అనేది జగత్తుకి ఉపాదాన కారణం. ఇది చెప్పుకొచ్చారు మహాత్ములు ఈ విషయాన్ని. ఉపాదాన కారణము అంటే ఉప అంటే సమీపం అని చెప్పి అర్థం. ఉప అంటే సమీపము, దదాతి ధరించుట, ఉపాదానం దదాతి ధరించుట. ఎంత సమీపము అని చెప్పనంటే నీవు మట్టిని కొండను వేరు చేయలేవు. ఎంత సమీపము అంటే నువ్వు ఆభరణాలని బంగారాన్ని వేరు చేయలేవు. అంత దదాతి ధరించి ఉండట ఉపాదాన కారణం. ఉప అంటే సమీపమున. అట్లాగా ఈ మాయా అనేటువంటిది మరి ఉపాదాన కారణముగా నానా రకాలుగా నానా రూపాలుగా భాషించే విధానముగా ఉన్నది. అందుచేత ఈ మాయ అనేటువంటిది ఈ కార్యరూపముగా భాషించేటువంటి విధానములో, ఎందుకంటే కార్యరూపం ధరించి ఉన్నప్పుడు మాత్రమే వాడి వ్యవహరించే విధానం ఏర్పడుతుంది. అందువల్ల మనం ఈ జగత్తుని వ్యావహారిక జగత్తు అని చెప్పి అన్నాం. వ్యావహారిక జగత్తు అని చెప్పి అన్నాం కదా. అనగా వ్యావహారిక జగత్ అని చెప్పనంటే అది కేవలం మాయగా ఉందనుకోండి, అది వ్యావహారికముగా అయ్యే అవకాశం లేదు. అది కార్యరూపం దాల్చినప్పుడే వ్యావహారికం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వ్యావహారిక జగత్తు అనే పదం పెట్టాము అక్కడ. ఏ ప్రకారముగా బంగారమే ఆభరణములుగా పరిణమించినప్పుడు మాత్రమే వ్యావహారికం. ముక్కుకు పెడతారు, చెవులకు పెడతారు, మెడలో వేస్తారు, ఇంకా చేతికి వేస్తారు, వేలుకు దుడుతారు, అనేక రకాలుగా వ్యవహారం వస్తుంది కదా. అదే బంగారం ముద్దలాగా ఉంటే అట్లాగే మట్టి, ఆ మట్టి కూడా వివిధ ఆకారాలుగా మూకుడు, చట్టె, బాణ ఇట్లా అనేక రకాలుగా వచ్చినప్పుడే వాటిల్లో అన్నం వండుకోవటం, కూర వండుకోవటం, చారు కాసుకోవటం, అనేక వ్యవహారం చేసుకుంటూ ఉంటావు. అదే మట్టిగా ఉంటే అన్నం వండుకుంటావు, మట్టిలో రసం కాసుకుంటావా? కాబట్టి ఎందువల్ల వ్యావహారిక జగత్ అని చెప్పి అన్నాము అంటే ఆ కార్యము, ఆ కారణమే కార్యరూపం దాల్చింది. కాబట్టి దానిని మనం వ్యవహార విధానముగా వాడుకునే విధానముగా వచ్చింది. అందుచేత బంగారమే ఆభరణములుగా ఉన్నప్పుడు వ్యవహారం వచ్చింది. అట్లే మట్టే బాణలుగా ఉన్నప్పుడు వ్యవహారం వచ్చింది. అదే ప్రకారంగా ఈ మిగతాయి కూడా ఇనుము అనేక కార్యరూపం దాల్చినప్పుడు వ్యవహారం వచ్చింది. ఇట్లాగా ఈ మాయ అనేది కూడా కార్యరూపం దాల్చినప్పుడే ఇక్కడ వ్యవహారం అనేది వచ్చింది. కాబట్టి వ్యావహారిక జగత్తు అని చెప్పనే మాట వాడారు. అయితే ఇలాంటివన్నీ కూడా మరుక్షణములో కనుమరుగైపోయేటువంటివి. అనగా నీటి యొక్క కార్యముగా ఏ అలలైతే ఉన్నాయో ఆ అలలు మరుక్షణములో మరుగైపోతాయి. నీటి యొక్క కార్యముగా ఏర్పడ్డటువంటి బుడగలు మరుక్షణములో అవి కనుమరుగైపోతాయి. అట్లాగా విశ్వములో ఏ యొక్క మాయా కార్యములుగా గోచరిస్తూ ఉన్నాయో ఇవన్నీ ఇక్కడ మరుక్షణములో కనుమరుగైపోయేటువంటియే. మీ కండ్ల ముందు ఇంతకుముందు ఎంతమంది వ్యక్తులు కదిలాడలేదు. ఒక్కరొక్కరే మెల్లగా మట్టిలో కలిసిపోతా ఉన్నారు. అలాగా జీవులు కానీ, వృక్షములు కానీ, లతలు కానీ, ఇంకే అనేకమైనటువంటివన్నీ కూడా కార్యరూపం దాలుస్తూ ఉన్నాయి. కొద్ది కాలం అట్లా కనపడతా ఉన్నాయి, తర్వాత కనుమరుగై వెళ్ళిపోతా ఉన్నాయి. మనం ధరించిన దేహం కూడా అది ప్రయాణం చేస్తూ ఉన్నది. ఇప్పుడు ప్రయాణం చేస్తూ ఉన్నది. ఏది కలిసిపోవటానికి, మాయలో కలిసిపోవటానికి ప్రయాణం చేస్తూ ఉంది ఈ భౌతిక కాయం కూడా. కాబట్టి విశ్వంలో అన్నీ కూడా తిరిగి మరలా కారణములో చేరిపోతాయి. కార్యములు అన్నీ కూడా కారణములో చేరిపోతాయి.
అందువల్ల మాయా సంబంధమై ఉన్న కార్యమునందే మనం పూర్తి సమయాన్ని హెచ్చించి వాటిని అనుసరించే మనం పరుగులు తీస్తూ ఉన్నాం. మన ప్రయాణం అంతా కూడా ఆ వైపుకే సాగుతూ ఉన్నది. కనుక లేని దాని యందు అపేక్ష కలిగి ఉన్నాం. దాన్నే మహాత్ములు మోహం అని పేరు పెట్టారు. అజ్ఞానేన ఆవృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. గీత. అజ్ఞానేన, అజ్ఞానము చేత. అజ్ఞానం అంటే నేనెవరో తెలియకపోవటం అజ్ఞానం. నేను ఈ దేహం అని చెప్పి అనుకోవటం మోహం. అజ్ఞానేన ఆవృతం జ్ఞానం. లోన ఉన్నటువంటి యొక్క స్వరూప స్థితిని లోన ఉన్న అవిద్యావరణం మూసేసింది. అందువల్ల నేనెవరో తెలియకుండా ఉన్న విధానం అయ్యింది. అయితే నేను అనేటువంటి అంశాన్ని కనబడేటువంటి మాయా కార్యమునందు ఆరోపితం చేశాం. అజ్ఞానేన ఆవృతం. అజ్ఞానము చేత నీ స్వరూపం మరుగు చేయబడగా నీ యొక్క విధానం పూర్తిగా విస్మృతి కలిగింది. తర్వాత మరి ఈ యొక్క అవిద్య కార్యమై మాయా కార్యమై ఉన్నటువంటి దేహాదుల యందు ఒక అస్తిత్వ భావాన్ని పెంచుకున్నాం. ఇవే నేనుగా నావిగా భావించుకుంటూ ఉన్నాం. ఈ దేహమునందేమో నేను అనే భావన, కనబడేటువంటి వాటి యందు నావి అనేటువంటి భావన, ఈ రెండింటి యందు కూడా ఆ భావన పెంచుకుని వ్యవహరించడాన్ని ఏమన్నారు అంటే మోహము అని పేరు పెట్టారు. అజ్ఞానేన ఆవృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. జంతవః జీవులు ఈ లోకములో ముహ్యంతి మోహానికి గురయ్యి ప్రవర్తిస్తూ ఉన్నారు. కాబట్టి ఇంతకాలముగా మనం ఏ యొక్క జీవితాన్ని జీవించుకుంటూ వచ్చామో ఆ జీవితమంతా కూడా చూసినట్లయితే ఏమనవచ్చు? పరమాత్మ గీతలో చెప్పినట్లుగా మోఘాశ మోఘకర్మాణః మోఘజ్ఞాన విచేతసః. విచేతసః అంటే ఈ వివేకం లేకపోవటం కారణముగా, స్వరూప జ్ఞానం లేకపోవటం కారణముగా మోఘాశ అనగా మోఘ అంటే వ్యర్థం, వ్యర్థ ఆశలు, వ్యర్థ కర్మలు, వ్యర్థ జ్ఞానం, దాంట్లో వ్యర్థ జీవితం. మహాత్ములు స్వామివారి అనుగ్రహముతో ప్రాప్తించినటువంటి ఈ యొక్క మార్గం ఉన్నదో ఆ మార్గాన్ని అందుకుని ఆ మార్గంలో పయనిస్తున్నటువంటి యొక్క ఏ జీవితం అవుతున్నదో ఆ జీవిత కాలమానం వరకే మనకు సార్థకం. ఎప్పుడు గురుదేవుడు మన జీవితంలో ప్రవేశించారో, మనకు ఒక మార్గాన్ని నిర్దేశించారో, సూటి మార్గం తెలియజేశారో, వారు చూపించిన సద్గురుదేవుడు జగద్గురువు వారు చూపించినటువంటి యొక్క మార్గములో ఎంత సమయాన్ని మనం హెచ్చించి ఉంటామో ఆ సమయం మనకు సార్థక జీవితం. అది బ్రహ్మ విద్యా రూపకంగా శ్రవణం కావచ్చు, హంస యొక్క ఆశ్రయం యొక్క సాధన కావచ్చు. ఈ ప్రకారముగా ఎంత సమయాన్ని మనం హెచ్చించి ఉంటామో అంతవరకు మనకు సార్థక విధానముగా ఉన్నటువంటి జీవితం అవుతుంది. మిగతాదంతా కూడా ఆ జీవితం ఎటో గాలికి పేలపిండిలాగా కొట్టుకుపోయింది. కాబట్టి అది వచ్చేది ఇక్కడ చూసినట్లయితే యా ఏది మా లేదో సాది మాయా అన్నప్పుడు కనుక మాయా కార్యముగా ఉన్నటువంటివిగా గమనించాల్సి ఉంటుంది. ఏమి బంగార కార్యముగా ఆభరణములు, ఇనుము కార్యముగా ఇనప వస్తువులు, అట్లనే మట్టి కార్యముగా ఘటాదులు, నీటి కార్యముగా అలలు బుడగలు, ఈ కార్యములు అన్నీ కూడా కారణములో ఎప్పుడూ కూడా చేరిపోతూనే ఉంటాయి. జల కార్యములు జలంలో కలిసిపోతాయి, మట్టి కార్యములు మట్టిలో కలిసిపోతాయి,
బంగారప ఆభరణ కార్యములు బంగారంలో కలిసిపోతాయి. మాయా కార్యములకు ఈ యొక్క దేహాదులు కానీ మనం దర్శిస్తున్న వస్తువులు కానీ ఇవన్నీ కూడా మాయలో చేరిపోయేటువంటివి. కాబట్టి మనం మాయా కార్యముల యందే వాస్తవికమనేటువంటి భావనతో జీవితాన్ని గడుపుతున్నటువంటి విధానము. కాబట్టి ఇవి యా ఏవి మనము వాస్తవములుగా భావిస్తున్నామో అవి మాయా, వాస్తవములు కావు అనేటువంటి విధానంగా కొంత అర్థం చేసుకుంటే మనకు ఈ మాయా సంబంధమై ఉన్నటువంటి అంశం ఏదో కొంత మనసుకు ఏదో గోచరించినట్లుగా ఈ పూట అనిపిస్తున్నటువంటి విధానం. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.